ఈ సమయంలో మనతో పాటు తల్లిగారు, పెద్దవారు జయమ్మ గారు మనతో ఉన్నారు. వారు ఎందుకు యేసుక్రీస్తును అంగీకరించారో వారి మాటల్లో వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనం తెలుసుకుందాం. అమ్మగారండి, వందనాలు అమ్మగారు. బాగున్నారమ్మా? చాలా సంతోషం. మీ సొంతూరు ఎక్కడండి అమ్మగారు? మా సొంతూరు పుట్టినూరు. నేను పుట్టింది ఎర్రమళ్ళ. నేను పుట్టినూరు ఎర్రమళ్ళ అండి. ఎర్రమళ్ళ నుంచి గోపాలపురం కళ్యాణం చేశారండి. ముందు కూతురు, తర్వాత కొడుకు, తర్వాత కూతురు, నలుగురండి. నేను సాకలోళ్ళు పెట్టినండి. నేను సాకలు. నాకు తల్లి తండ్రి ఉండగానే పెళ్ళయింది. ఈ సంతానం ఇక్కడికి గోపాలపురం చేశారండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం. నేను సాకల అమ్మాయినండి. నేను ఉతుక్కుంటాను, సాకరే ఉతుక్కునేదాన్ని. చాలా సంతోషం. అప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అమ్మోరు కాపాడుతూ మొదలెట్టింది. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. దేవుడికి పాదాలు పెడతాం, ఆ దేవతకు పల్లారం పెడతాం, ఈ దేవతకు పల్లారం పెడతాన్నట్టుగానే ఉండేదాన్ని. అలా పల్లారం పెట్టుకునేటప్పటికి బెజవాడ దుర్గమ్మ నాకు కనపడతాం మొదలెట్టింది. ఇంకా నేను ఈ పిల్లల మీద ఉండేదాన్ని. కుండలు బద్దలు కొట్టేయటం, తెచ్చిన మా ఆయన తెచ్చిన కూరలు బద్దలు కొట్టేయటం, అలాగే నానా ఇకారాలుగా ఉండేదాన్ని. అప్పుడు మా వాళ్ళు ఏంటి ఎంత ఇకారంగా ఉంటుంది ఈ అమ్మ ఏంటని అప్పుడు బ్యామ్మల దగ్గరికి వెళ్ళారు. రామం గారు అన్నారు, మా గోపాలపురం రామం గారు అరిసెయ్యి చూసి, అమ్మ దూరంగా పెట్టు అని చెయ్యి అన్నారు. నేను అలా దూరంగా పెట్టేటప్పటికి మరి ఆయనకి ఏం కనపడ్డదో మూసేయి అన్నాడు. తొలి అదే మూసేయి అంటే మూసేయి కానీ ఆవిడ దుర్గం కాపాడదు, ఆవిడని ఎవడేమంటలేదు తీసుకున్నాను. అప్పుడు అనేటప్పటికి ఇంటికి వచ్చేసాక నన్ను ఎంతో ఆనందంగా చూస్తున్నారు. కానీ ఆవిడ వచ్చేసి నాకు ఏం కావాలో చెప్పేది, వాళ్ళకి ఏం కావాలో చెప్పేది. అలాగా 10 సంవత్సరాలు ఉన్నాను ఆవిడతోటి. ఉండి బెజవాడ వెళ్తాం, బెజవాడలో ఆవిడకి ఇచ్చేస్తాం. అక్కడ 4 రోజులు ఉంటాం. ఆ బెజవాడ నుంచి వచ్చేసి నైద్యం పెడతాం, ఆవిడకి వెళ్తాం. మళ్ళీ అలాగ సర్టిఫికెట్లకి ఎవరికైనా ఒంట్లో పోతే నా దగ్గరికే తీసుకొచ్చేవారు. వాళ్ళకి నేను చెయ్యేసి బొట్టు పెడితే చాలు వాళ్ళ జ్వరాలు తగ్గిపోయి. గేదె పాలు ఇవ్వలేదు అనుకో, పాలు ఇవ్వకపోతే కుంకుమ పెట్టామా, గేదె పాలు ఇవ్వలేదని వచ్చేవారు. అలాగా సరిపెట్టుకుంటూ వచ్చానండి. ఆవిడకి ఏమి ఇవ్వాలో ఏం చెయ్యాలో పానకాల కొండకి వెళ్తాం, గుడికి వెళ్తాం, ఇదే ఆధారంగా ఉండేది. వాళ్ళు చేతున్నప్పటికీ నాకు అలాగే ఉంది, అమ్మోరు ఇలాగే ఉంది. నా కొడుకు వ్యాన్ కొనుక్కున్నాడండి. వ్యాన్ కొనుక్కుంటే ఆ యాన పట్టుకుని వెళ్ళాడు. నా చిన్న కొడుకు కొన్నాడు, చిన్న అత్త కొడుకు దుబాయ్ వెళ్ళిపోయాడు. నా పెద్ద కొడుకు ఇచ్చాడు. నా పెద్ద కొడుకు నడుపుతా అప్పులే చేసాడో ఏం చేసాడో నాకైతే తెలియదండి. వాటిని ఒకనాడు అమ్మ నేను రావులపాలెం వెళ్తున్నానని వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి దండం పెట్టుకుని అమ్మవారు ఉంది కదా, దండం పెట్టుకుని వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి ఆయనకి ఆ తమ్ముడు వస్తాడని తెలిసింది గోమాలో. ఏమంటే మీకు డబ్బులు కట్టాను కదా, ఎన్ని సంవత్సరాల మట్టి కట్టానో ఆ డబ్బులకి అన్నిటికీ నాకు కాగితాలు ఇవ్వండి అన్నాడు. నువ్వు ఎప్పుడు కట్టావు, నాకు కాగితాలు లేవు అన్నాడు. అయ్యి బాబో ఎంత డబ్బు కట్టాను, నాకు కాగితాలు లేవంటున్నాడని ఆడు వస్తా అదేదో మందు అంటండి. ఆ మందు కొనుక్కుని వచ్చి పొలం వచ్చేసి ఆడి దగ్గర మా ఇంట్లోనేమో ఇది ఉండేదండి, ఈ ల్యాండ్ ఫోన్, ఈ బళ్ళు ఉండటం మీద ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ల్యాండ్ ఫోన్కి సెంటర్కి వచ్చి సెంటర్లో ఫోన్ చేసి అమ్మ నేను చచ్చిపోతున్నానని ఫోన్ చేశాడు. అయ్యి బాబో ఇదేంటి బాబో చచ్చిపోతున్నాడు, దుర్గమ్మ ఈ దుర్గమ్మ తల్లి నీకు పోతుని అత్తనమ్మా, నీకు అది అత్తనమ్మా ఇది అత్తనమ్మా అని సత్తమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి ఎన్నో దండాలు ఇట్టానండి. కానీ నా కొడుకు ఎక్కడున్నాడో తెలియలేదు. రావులపాలెం వెళ్ళారు, రాజమండ్రి వెళ్ళారు, ఇలాగా తణుకు వెళ్ళారు, మాటేరు వెళ్ళారు. ఎవరికి నా కొడుకు కనపడలేదండి. మందు అట్టుకుని షేరు కాడికి వచ్చి మేము ఎక్సైజ్ చేసి షేరు కాడికి వచ్చి ఆ చేత అచ్చి తీసాకెట్టి, మెడలో సైన్ తీసాకెట్టి, ఈ చొక్కా తీసాకెట్టేసి అంటే నా మందు తాగేసి చచ్చిపోయాడు నా కొడుకు. చచ్చిపోతే ఎవరికీ కనపడలేదని అందరూ వచ్చేసారండి. ఎక్కడున్నాడో కనపడలేదని. అప్పుడు మా ఊరు అబ్బాయి బండి తోలుకొస్తున్నాడంటే ఎడ్డల బండి గడ్డేసుకుని. ఆ బండికి వచ్చాడు, కళంలో పడి ఉన్నాడంటే. ఏంటి కళంలో ఎవరో పిల్లవాడు పడి ఉన్నాడని లెగదీసేటప్పటికి మా పెద్దవాడు అప్పటికే ప్రాణం పోయిందండి. మా వాళ్ళకి చెప్పాడండి. మా వాళ్ళు తీసుకొచ్చారు. ఏదో ఆ కొడుకుని దానం చేసానండి. తీసుకొచ్చారు. బాధలు పడ్డాం. ఏంటి అయినా ఇన్ని అప్పులు చేసి ఇలాగ ఏమేంటారా కొడుకు అని ఎన్నో అప్పులు చేసాడండి. అన్ని అప్పులు అలాగా ఉండగా ఈయన దానం చేస్తామంటే అప్పులు తీర్చుకుంటూ వస్తా. ఈ అమ్మవారికి ఇవ్వాల్సి నేను ఇచ్చేసాను,
ఇచ్చేసేటప్పటికి మా ఆయనకు ఒంట్లో బాగాలేదండి. అప్పటికే మేము కాశీ వెళ్ళాను, హంపి వెళ్ళాను, ఇలా అన్ని దేశాలన్నీ తిరిగి వచ్చేసామండి ఇద్దరం. తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు ఒంట్లో బాగాలేదు. ఆయనకు ఒంట్లో బాగపోతే ఏంటండి అంటే నాకు జ్వరం వచ్చేసింది, ఇక నేనేమో ఎన్నాలో బతకను, నాకు ఆవేశం ఎక్కువైపోయింది అన్నాడు. ఏంటని రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్తే 3 రోజుల కన్నా ఎక్కువ బతకడం తీసుకుపోమన్నారండి. తీసుకొచ్చిన ఒక 1 రోజులు అలాగే చావ చేస్తే ఒక 1 రోజులకి ఆయన కాలం అయిపోయాడండి. ఆయన కాలం అయిపోయాక కొడుకు లేడు, వీళ్ళు లేరు, ఎవరిలో బతికించావు నువ్వు నీకు ఇచ్చి అన్నీ కూడా బెదవాడు అట్టుకొచ్చి నీ మొఖాన్ని పాడేస్తున్నానని ఆవిడకి ఉన్నాయి అన్నీ పట్టుకెళ్ళి బెదవాడలో ఇచ్చేసి, నా ఇంట్లో ఉన్నాయి అన్నీ కూడా నీకేమి సంబంధం లేదు, ఇంకా నీకు నాకు సంబంధం లేదని ఆ దేవతకు చెప్పేసి వచ్చేసానండి. ఇంక ఇంట్లో పడేటప్పటికి రేవు ఉతుక్కోవాలి కదండి, వండక ఉన్న రేవు ఉంది కదా, రేవు ఉతుక్కుంటున్నాను. ఉతుకున్నప్పుడు కాళ్ళు 2 ఇలాగ ఆసిపోయాను. కాళ్ళు 2 ఆసిపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కాళ్ళు ఇండక్షన్ చేస్తున్నారు కానీ నాకు తగ్గుతులేదు. తగ్గపోతే అప్పుడు నేను అమ్మ పక్కన ఆవిడ అంది, నువ్వు ఎక్కడ వెళ్ళినా నీకు తగ్గుతులేదు అంటున్నావు కాబట్టి రావులపాలెం చర్చికెళ్ళు, నీకేమవుతుందో అన్నారు. ఆ చర్చికి వెళ్తాకి దేక్కుంటా పాక్కుంటా ఆటో దిగిన కాడి నుంచి వెళ్ళానండి. వెళ్ళి ఆ ప్రార్థన చేసుకున్నాను ఆ దైవజనం చేత. నా పరిస్థితి ఎలాగుందండి, నేనేం చెయ్యాలో నా కాళ్ళు నొప్పులు తగ్గుతాడు. అమ్మ నువ్వు దేవుళ్ళకి వచ్చి నీ బాధలన్నీ తగ్గిపోతాయి, నేను ప్రార్థన చేసి పంపుతున్నాను. దేక్కుంటా వెళ్ళిదాన్ని నడుచుకుంటా వచ్చేసాను. ఆ వారం వెళ్ళాను, మొదటి వారం వెళ్ళాను, 3వ వారం వెళ్ళాను, 4వ వారాలు గంతులు వేసుకుంటా వెళ్ళానండి. ఎంత సెలాగ్గిచ్చాడో మందులు మాకులు లేకుండా నా కాళ్ళు ఆశ తగ్గిపోయినాయి. అంత సెలాగ్గా వెళ్ళి అప్పుడు అక్కడ 7వ వారం సాక్ష్యం చెప్పుకున్నానండి. తండ్రి నన్ను చెత్తపరిచావు, నీ అంత గొప్ప దేవుడు లేడు, నేను ఇన్ని యాత్రలు వెళ్ళాను, జీవాలు వెళ్ళాను, ఆ అమ్మవారికి అన్ని మేకలు పెట్టాను, కోళ్ళు పెట్టాను, ఆవిడ ఎవరో కూడా నా బిడ్డని నా భర్తని కాయలేదు అనేసి నా దేవుళ్ళలోకి వచ్చేసానని నేను సంతోషంగా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి ఈ ముదిరిపాడు వెళ్తున్నాను, వస్తావా అన్నది మా పక్కన ఆవిడ. వస్తానన్న. జానీ గారి దగ్గరికి వెళ్తున్నాను అన్న. సరే అన్నాడు, నేను వస్తాను. జానీ గారి దగ్గరికి వెళ్ళి నా పాత్రంతా చెప్పాను, ఎలాగుందని అయ్యగారండి అని చెప్పాను. అమ్మ నీకేం భయం లేదు, నేను దేవుడికి కేకేస్తాను, దేవుడు పిలుస్తాడు, అంతే కాబట్టి నేను ప్రార్థన చేసి పంపుతున్నాను అనేసి ఆయన అలా ప్రార్థన చేసేవాడు. 7 వారాలు వెళ్ళానండి అక్కడ. 7వ వారం నాడు సాక్ష్యం చెప్పుకున్నానండి. ఇలా నా బాధలో బంధువులు తీసాడు. దేవుళ్ళలోకి వచ్చాక ఇన్ని యాత్రలు వెళ్ళాను, ఏ దేవుడు కూడా నా బిడ్డని కాపాడలేదు, నా భర్తని కాపాడలేదు. ఈ దేవుడు నన్ను రక్షించాడు, నా కాళ్ళు బాధ తీసాడు, నాకు ఎంతో చెత్తినిచ్చాడని అక్కడ సాక్ష్యం చెప్పి వస్తుంటే ఆవిడ అందే, అమ్మ నువ్వు బాప్టిజం తీసుకోలేదు అంటున్నావు కదా, బాప్టిజం తీసుకోమ్మా అన్న. తీసుకుంటానండి, ఎలాగ ఇవ్వాలో ఎవరిస్తారో అంటే మీ ఊరు దైవజనులు ఉంటారు కదా చేస్తారని వెళ్ళి మన్నాడు. ఆ శనివారం నాడు ఇక్కడికి వచ్చారండి ముదిరిపాడు. శనివారం నాడు మా సుశాల వచ్చిందండి. సుశాల వచ్చి జయమ్మ గారు నాకు బాగా స్నేహితురాలండి ఆవిడ. సుశాల వచ్చి అమ్మ నువ్వు దైవజనులు వచ్చారు, బాప్టిజం తీసుకుంటావా అని. తీసుకుంటానన్న. ఇంకా మాట అనలేదు, నా కొడుకు చెప్పలేదు, కోళ్ళకి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదండి. ఆవిడ నేను దుప్పటి తీసుకుని రావుడిపాడు కాలువకి వెళ్ళామండి. రావుడిపాడు కాలువలో నాకు మా దైవజనులు బాప్టిజం ఇచ్చారండి. తండ్రి పుట్టాను, ఆ తండ్రిలో పుట్టాను, తండ్రిలో పెరిగాను, అంత గొప్ప దేవుడు నేను ఎక్కడ చూడలేదండి. వచ్చేసాక ఆ దైవజనులు ప్రార్థన చేసి అమ్మ నీకేం భయం లేదు, ఇక నువ్వు మళ్ళీ మా దేవుళ్ళలో పుట్టావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయాక నాకు బాధ బందీ ఏమీ లేదండి, అసలు విసారం అన్నదే లేదు. అప్పుడులో నేను దేవుళ్ళలోకి వచ్చి అన్నాను, అమ్మ చూసారా నాకు ఈ బాప్టిజం ఇచ్చారు కాబట్టి నేనేం చేయాలి, ఎవరికేం పెట్టాలని, ఎవరికేం పెట్టాలో ఆయనకి ఏదైనా ఇచ్చేది ఇచ్చే దైవజనులకి అన్నారు. నాకు తోచింది ఆయనకి ఇచ్చాను. అప్పటి నుంచి కూడానండి నా దేవుడు ఎంత గొప్పగానో కాస్తున్నాడండి. నా కొడుకులనేంటి, నా బిడ్డలనేంటి, అమ్మ నా కూతురిని బాప్టిజం తీసుకోమన్నా పెద్ద కూతురు ఇక్కడ ఉన్నామని ఆవిడ బాప్టిజం ఇచ్చానండి. ఆవిడకి కూడా 2 కొడుకులు అయితే 2 మనవలు పుట్టారు. ఆవిడకి ఆడపిల్లలు లేరండి. ఈ పిల్ల పుట్టింది, ఈ పిల్లగా ఆ చిన్నవాడికో కూతురు పుట్టింది, పిల్లలు లేదు. ఆ 2 బిడ్డలను వేసుకుని సంతోషంగా ఆవిడ ఉంటుందండి. నా పెద్ద చిన్న కూతురు ఇంకా బాప్టిజం తీసుకుంటుందండి, ఈ సంవత్సరం తీసుకుంటానంటుంది. ఆవిడికి 1 కొడుకు 1 కూతురు. ఆవిడికి అలాగే సంతానం ఇచ్చాడండి. నా చిన్న కొడుకుకి 2 కూతుళ్ళు ఇచ్చాడండి. 2 కూతుళ్ళు బాగున్నారు. నా చచ్చిపోయిన కొడుకు కూతురునండి. నా దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడో. ఆ దేవుళ్ళలోకి వచ్చిన బిడ్డలు అందరూ కూడా అంత సంతోషంగా ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎన్ని యాత్రలు వెళ్ళాను, ఎన్ని జీవనాల కోసం వెళ్ళాను, ఎన్ని కోళ్ళు కోసానో, ఎంతమందికి ఎట్టానో, నాకు అంతమందికి నాకు ఆ స్వస్థత ఇవ్వలేదండి. ఇప్పటికప్పటికీ
ఒక్క బెల్ల వెళ్ళి దాట దగ్గరికి వెళ్ళి కాలు కోసం కానీ ఏటి కోసం కూడా బెల్ల వేసుకుంటాను. నా దేవుడు ఎంతో మేలు చేశాడండి, గొప్పగల దేవుడు. అంత దేవుడు నేను ఎక్కడ చూడలేదండి. ఎప్పుడైతే ఈ దేవత మీ మీదకి రావటం జరిగిందో అందరూ వారు మేలు పొందటం కోసం మీ దగ్గరికి వచ్చేవారు. అందరూ కూడా తోళ్ళకి పాలు ఇవ్వకపోతే వచ్చారు, పిల్లలకి జ్వరం వస్తే వచ్చేవారు, ఎవరికన్నా ఒంట్లో బాగోకపోతే వచ్చేవారు. మీ ఇంట్లో పీఠం ఏదన్నా పెట్టారా? పెట్టానండి, పెట్టారు. ఇంట్లో ఫోటోలన్నీ ఇంత గది, ఆ గది నిండా ఆలే, ఈ గది నిండా ఉండేవారు. ఇవన్నీ పట్టుకెళ్ళి గోపాలపురం ఆంజనేయ స్వామి గుడి కట్టేసి నేను బాబనేశ్వరం తీసుకున్నా, ఇంట్లో మీరు ఉంటాకలేదు, నా దేవుడు నన్ను కాచేస్తాడు, నా దేవుడి దగ్గర నేను వెళ్ళిపోతున్నానని ఈ ఫోటోలు ఈ షేటం ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ రేవులో ఆంజనేయ స్వామి గుడి ఉందండి, ఆ గుడి కట్టేసి వచ్చేసాను. మరి ఇప్పుడు మీ ఊర్లో మీరు అంటే దేవత మీ మీద ఉన్నప్పుడు మేలు పొందటానికి వచ్చిన వాళ్ళు తర్వాత మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారు మరి మిమ్మల్ని అడిగారు ఏమన్నా? అడిగారు, ఏంటమ్మా అన్నారు. ఏమీ లేదు, నాకేం అక్కర్లేదు, ఆ దేవత అవసరం లేదు, నా కొడుకుని రచించిందా, నా మొగుని రచించిందా, నేను నా బాధ ఉంటే రచించిందా, నేను మంచం మీద పడిపోతే కూడా నేను తీసిపోతాకు చూసింది, నాకు ఈ దేవత అవసరం లేదు, నేను దేవుడు కాకేసాడు, నేను దేవుడిలోకి వెళ్ళిపోయాను, నా దేవుడే నాకు కావాలి కానీ మీరు ఎవరో నాకు అక్కర్లేదు అన్నారు. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వాళ్ళలో ఎవరైనా అమ్మా మాకు ఈ పరిస్థితి బాగోలేదు ప్రార్థన చేయండి అని మీ దగ్గరికి వచ్చారా? వచ్చారండి. తర్వాత వచ్చారండి, అమ్మ నాకు ప్రార్థన చేయమని వాళ్ళు. నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆవిడకి కాళ్ళు చెయ్య పడిపోయినాయండి. ఆవిడ అక్కడ ఉంటే ఫోన్ చేసి, అమ్మ నాకు ప్రార్థన చేయండి, నాకు నువ్వు ప్రార్థన చేస్తే నీ దైవజనులతో ప్రార్థన చేస్తే నా కాళ్ళు వస్తాయేమని ప్రార్థన చేయమని. నేను అక్కడ మా దైవజనులు మాకు సీన్గా అది చెప్పేదాన్ని, మా దైవజనులు చెప్పేదానండి, నేను ప్రార్థన చేశాను. ఆయన లేచి కూర్చోండి, ఆవిడ కూడా సాక్ష్యం చెప్పుకుంది మనకు తెచ్చను. యేసు ప్రభు శిలువ మరణము ఇవన్నీ కూడా మీకు చెప్పారండి. ఆయన ఎలా మరణించాడు, ఎలాగా ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఆ తగిన సాయంకాలం పొద్దున నాకు అదే మందు, అదే భాషం, అదే శక్తి, అదే బలం అన్నీ ఆయనే. అంతకుముందు పేరేంటమ్మా మీది? జయ. ఆ జయ ఉండాలన్నారు ఆ పాటర్ గారు కూడా, జయమంట జయ పేరే ఉండాలన్నారు. మొదట్లోనే జయమ్మ పేరు, అసలు పేరు జయ అండి. నాకు ఇప్పుడు కూడా అప్పటికి నీ జయ అంటేనే ఆయనలో జయం ఉంటుందని మా పాస్టర్ గారు కూడా అడిగారండి. జయం పేరే పెట్టారు. మిమ్మల్ని ఎవరు బలవంతంగా అస్సలు క్రిస్టియానిటీకి తీసుకురాలా? లేదండి, ఎవరు బలవంత పెట్టలేదు, ఎవరు నాకు నేనే నన్ను కేకేసాడు వెళ్ళిపోయాను అంతే. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని క్రిస్టియానిటీని విడిచిపెట్టమన్నారు అనుకోండి, సత్య విడిచిపెట్టాను. నేను విడిచిపెట్టవలసిన పని లేదండి, నాకు దేవుళ్ళో ఉన్నా నేను విడిచిపెట్టను, నాకు దేవుడే కావాలి, నాకు ఆయన తప్ప రెండో వాళ్ళు అవసరం లేదు. ఎంత మేలైన దేవుడో అలాంటి దేవుడు. నేను ఇన్ని యాత్రలు వెళ్ళాను, కాశీ గయ అన్ని హంపి నగరం, మరి తిరుపతి పెద్ద దేశం అన్నీ వెళ్ళాను, కానీ ఎవరు కూడా నాకు అలాంటి దేవుడు కనపడలేదు. ఆయన అంత మేలు చేశాడండి నాకు. నేను ఇంత గొప్ప దేవుడిని ఎక్కడ చూడలేదండి, ఇన్ని యాత్రలు చూడలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఈ దేవుడు మహాశక్తిమంతుడు, ఇంత బలవంతుడు. ఎవరైనా సరే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు స్వస్థపరచండి ప్రార్థన చేస్తానండి. తండ్రి ఈ బాధలో ఉన్నారు స్వస్థపరచంటే వాళ్ళ మన్నడే లేచి వచ్చి చాలా బాగుందమ్మా అంటారండి. ప్రభునందు ప్రియులారా, మరి అమ్మగారి సాక్ష్యం మీరు విన్నారు. ఒకానొక సమయంలో తల్లిగారికి కలిగినటువంటి పరిస్థితులు, ఆమె కాళ్ళకు ఏర్పడినటువంటి బలహీనతను బట్టి యేసు ప్రభు నమ్ముకొని మరి విడుదల పొంది స్వస్థత పొంది మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీరు ఆ తల్లి ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఈ వయసులో మోకరించి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మరి అడుగుతూ అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఆ తల్లిగారు జయమ్మ గారు ఎంతో అద్భుతంగా దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. మీలో ఎవరైనా బాధపడుతూ శ్రమల్లో నష్టాల్లో ఉంటే గనక యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభువుని ఆశ్రయించండి, ఆయన మీకు మేలు చేస్తాడు. కులము మతము ఏ భేదము యేసే దగ్గర లేదు. అన్నిటికంటే ముఖ్యముగా పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఆయన మనందరి పాపాలు తన మీద వేసుకొని సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు. యేసే మార్గము సత్యము జీవం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. అమ్మగారు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని సాక్ష్యం చెప్పారు. మై విట్నెస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన అద్భుత సాక్ష్యాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.